హాయ్ గాయ్స్, మేమందరం ఆర్కే బీచ్ జెట్టీకి వెళ్తున్నాం అన్నమాట. రెడీ అయిపోయాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఈజ్ డ్రైవింగ్ ద కార్. సో అక్కడికి వెళ్ళి జెట్లీలో ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ అన్ని మీకు చూపిస్తాను. హాయ్ గాయ్స్, మా సొంత చెల్లి గాయ్స్. సరే, మా సొంత చెల్లి గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 7 అయింది. ఇద్దరం, నేను, మా డాడీ, తేజ, మా సిస్టర్ అందరం కలిపి జట్టి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫిషెస్ అవన్నీ చూసారా ఈ టైం ఎలా ఉందో. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గైస్. కొన్ని రోజుల్లో అంట స్నోఫాల్ వచ్చేద్దండి, చూద్దాం. అదేదో స్నోఫాల్ జెనివో ఏదో వచ్చిందంట ఎవ్రీ 3 years. హాయ్ గైస్, చూడండి కార్ మొత్తం చూసారు ఎలా ఫాగ్ పట్టేసిందో. నా గొంతు అస్సలు బాగాలేదు, ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్, బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, క్లైమేట్ చేంజ్ వల్ల గొంతంతా చాలా దారుణంగా పాడైంది. దగ్గు, థ్రోట్ పెయిన్ ఇవన్నీ అన్నమాట అందరికీ. ఇక్కడ పెడితే కానీ ఫాగ్ వచ్చేస్తుంది కదా. చెప్పానా గరీబ్ తీసుకొచ్చి ఇచ్చామను. మంచు. వచ్చేసాము బీచ్ రోడ్ కి. టెనేటి పార్క్ డాడీ ఉంటుందంట. మళ్ళీ సాంగ్ వినబడుతుంది వెనకాతల నుంచి. మళ్ళీ ఏమైనా రిసెప్షన్ ఒకసారి చూడు.
కాలేజ్ వాళ్ళందరితో వచ్చాం మేము ఇక్కడికి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదంతా బీచ్ రోడేనండి మొత్తం. అండ్ మన ఆంధ్రాలో ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ మన వైజాగ్కే ఉంది. ఆంధ్రే కాదు, వరల్డ్ కంప్లీట్ ఇండియాలో ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఆంధ్ర అన్నమాట. ఆంధ్రాలో విశాఖపట్నం కోస్టల్ లైన్. వైజాగ్లో ద మెయిన్ సిటీ ఈ బీచ్ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. అదే మీకు హాఫ్ కవర్ చేసేసాను నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. వచ్చేసాం బీచ్, అదంతా బీచ్. చెన్నై బీచ్ చాలా బ్యాక్ ఉంటుంది, ఇలా రోడ్ మీద నుంచి వెళ్తే కనిపించదు. కానీ వైజాగ్లో అలా కాదు, మీరు రోడ్ మీద వెళ్తుంటే బీచ్ అగో అలా పక్కన కనిపిస్తుంది. ల్యాండ్ అవుతాయి, చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ అవుతాయి మరి బోట్లన్నీ వెళ్ళి అక్కడ తీసుకుని వస్తాయి. వైజాగ్ సబ్మెరైన్. కొత్తగా హెలికాప్టర్ మ్యూజియం ని పెడుతున్నారు, అది ఒరిజినల్ హెలికాప్టరే. రెడీ అవుతుంది ఇంకా. మొహం మీద పెట్టకూడదు, కింద పెట్టాలా? అన్ని కట్ చేసేస్తావా తర్వాత? జాన్ 4th యాన్యువల్ డే కి రెడీ అవుతుంది చూడండి. సారీ, నావీ డే. ఇంకొక 2 days లో స్టార్ట్ అవుతుంది. అన్ని కంట్రీస్ వాళ్ళ ఫ్లాగ్స్ అన్ని హాయిస్ట్ చేశారు చూసారా. ఇదంతా అరేంజ్ చేశారు నావీ డేకి, లేకపోతే హాయిగా కనిపించదు మనకి బీచ్. అసలు ఈ బీచ్ రోడ్ ఇంత ఖాళీగా కూడా ఉండదు ఆ రోజు. జనాలు ఫుల్, కిటకిట్లు. అది మన వైజాగ్ బీచ్ రోడ్ నా హోటల్. అది నా హోటల్ అన్నమాట. ఇక్కడ అదంతా చిల్డ్రన్స్ పార్క్ బీచ్ రోడ్కి. ఇది ఫిషింగ్ బోట్. ఆ బుల్లిపాప బొమ్మ గుర్తుందా? వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ బుల్లిపాప బొమ్మ బాగా ఫేమస్. వైజాగ్ నో హోటల్. ఇదంతా బీచ్ రోడ్. Sipal. Famous place, beach road, Sipal. జూమ్ బార్ అని చూపిస్తాను మీకు.
ఈ బిల్డింగ్ ఎవరెవరికి గుర్తుంది? ఎన్ని మూవీస్ లో చూసుంటారు? అదే బారుందిగా. ఆ బిల్డింగ్ ఎవరెవరికి గుర్తుంది? చెప్పాం కదా సింగం. సింగం మూవీ ఎవరెవరు చూసారు? సింగం మూవీలో వాడు బయట పోలీసులు అందరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. అక్కడ నించుంటే ఇక్కడ విలన్ నించుంటాడు. అదే ఆ బిల్డింగే అది. జూమ్ 3x జూమ్ అయిపోతుంది ఇది. ఎస్, అదే మన వైజాగ్ పోర్ట్ ఏరియా, మన వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఎన్ని రోజులు గుడ్డకి ఏడ్చాం, తిండికి ఏడ్చాం. ఆకలిస్తే కన్ను నాయుడు రోజులు మారాయి. ఫైర్ ఫైర్ నీకేం కావాలో చెప్పు, ఒక్క అడుగు. ప్రభాస్ ఫ్యాన్స్ అండి మేము, అందుకే అలా. కొని చేస్తారు డైరెక్ట్. ఒక్క అడుగు ఇంకొంచెం దూరంలో ఉన్న ముజెట్టీకి క్రేన్స్. అవి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదా, అవి తీయడానిక పైన పెట్టడానికి తీయడానికి. ఐరన్ ప్యాకెట్స్ వస్తాయి, లోపల ఐరన్ వస్తాయి షిప్లో కొన్ని వేల టన్నులు వస్తుంది. అది మ్యాగ్నెట్ ఉంటుంది ఆ క్రెయిన్స్ కి. ఒక ట్రిప్ కనీసం 10 టన్నులు తీస్తుంటది, 20 టన్నులు 100 టన్నులు. అంకుల్ ఏంటి కార్లోంచి వీడియో తీసేస్తున్నారు నన్ను అనుకుంటున్నట్టున్నారు. నాకల్ తెలుసు అంటే మా చిన్నాన్నగారు క్రెయిన్ ఆపరేటర్ ఉండే ఎయిర్పోర్ట్లో. అప్పుడు వెళ్ళి చూపించారు అన్నమాట మా చిన్నతనంలో. అప్పుడు ఇప్పుడు వచ్చే చెట్లకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. పోర్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం. పోర్ట్ ఏరియా నా వాళ్ళు ఉండే ఏరియా. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, ప్లాస్టిక్ బ్యానా. అందుకే తపాలాలు అవి పట్టుకొచ్చాం మనం. అంకుల్ సైలెంట్ ఎందుకు అయిపోయాడు అనుకున్నావు? వీడియో తీస్తున్నానని. వీడియో తీసినా తీయకపోయినా ఆయన తప్పే తెలుసు ఆయనకి. రాకూడదు కదా, ఆలోచించి రావాలి. అతనికి బాధే, వేరేవాడికి బాధే. అతను అంత తక్కువ పట్టుదలతో ఉన్నారు కదా, నేర్చుకుంటారు. ముందు యాక్సెస్ అంతా తినేసి నోరు కూడా. చూడండి ఎంత హ్యూజ్ క్రెయిన్స్ ఉన్నాయో అక్కడ. పోర్ట్లోకి వెళ్తే చూపిస్తాను. అదిగోండి మా లోకల్ బాయ్ నాని అన్న ఇవన్నీ కవర్ చేస్తుంటాడు ఎప్పుడు. నాని అన్న నాని దీని మీద ఉన్నాడు, సైలింగ్ లో ఉన్నాడు. వచ్చాడు? లేదు సైలింగ్ లో ఉన్నాడు. వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాడు. నాని ఎవరే? నాని అని తేజ నడుచుకొని వెళ్తున్నారు. అవన్నీ బోట్స్. చేంజ్ పిజ్జా ఉన్నాయి. అమ్మ
1600 బ్రదర్. ఇది అయితే ఏదైనా 1600 బాస్కెట్. 800కి ఇస్తున్నాం. ఎన్నో వస్తుంది? 6 కేజీలు వస్తుంది ఇలాగే. అంటే 2500 ఉండే రైలు కూడా ఇవే. రేటు కొంచెం తగ్గింది లేదు. 2500 2800 దాకా ఉన్నాం. తీసుకుందాం అంటారా? బాగోలేదు ఇక్కడ బోట్లు బోట్లు అమ్ముకుని ఉంటారు కొన్ని. అది కాదు బాబు, ఇవే తక్కువ చెప్పగల ఒక మాట సైడ్ తెలంగాణలో ఉన్నట్టు టేకు చేపలు. టేకు చేపలు. Reels fishes. ఇసుక పైకి నా 2200 పుట్టానా. ఇన్స్టాగ్రామ్ రీల్లో టేక్ చేంజ్ అండి. డాడీ ఏరే అది బాగుందండి రైలు. ఇది బాగుంటుంది. చూసి రావే. షార్క్ అది. ఇదా కేజీలు
हेलो भैया रेलू ఇట్రా ఇవన్నీ అండి చేపలు. ఎక్కడా లేవేంటి పండుగలు? ఎన్ని కేజీలు ఉంటుంది చెప్పులు కేజీ నార్మల్గా బయట 400 ఎంత ఉంటుంది? కేజీ నార్మల్గా బయట 400 500 ఎంత ఉంటుంది? బయట అంత లేదు. దాన్ని గొరసలు అంటారు. గొరసలు గొరసలు ఎక్కువ ఉంటాయి. గొరస పెద్ద గొరసలు. ఆ నీళ్ళు చూస్తే ఒక ఫోబియా అయిపోయింది నాకు. కొనేమో పడిపోతున్నాయి. డాడీ డాడీ మీరే తీసుకురాలండి. అమ్మ నా భయం. ఎన్ని కదా ఇదేంటి సొరచాపలనా? ఇదేనా ఇవి తీసుకున్నా ఎక్కువ అంటే. అవునా వీళ్ళ దగ్గర వద్దునా? వాళ్ళ దగ్గర దొరికి తీసుకున్నాం. వీళ్ళు రేటు మహా భయంకరం చెప్తారు. సొరపిట్టి అంటారు దీన్ని. లాక్స్ ఉంటాయి కదా, లోపల హాయ్ గాయ్స్, టైర్డ్ అయిపోయాం ఫుల్గా తిరిగి బీచ్ రోడ్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. చూడండి ఫుల్ ట్యాన్ అయిపోయాం ఇద్దరం ఆ వేడికి ఆ ఎండకి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. అన్ని ఫిషెస్ కవర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.